అద్వితీయుడా ఆరాధ్యనీయుడా దైవ కుమారుడా మనుజావతారుడా అద్వితీయుడా ఆరాధనీయుడా దైవ కుమారుడా మనుజావతారుడా నీకే మా పుష్పాంజలి నీకే మా హృదయాంజలి నీకే మా నీకే మా హృదయాంజలి నీకే మా ధూపాంజలి నీకే మా దీపాంజలి అద్వితీయుడా ఆరాధ్యనీయుడా దైవ కుమారుడా మనుజావతారుడా నీ బలి పూజలో పాల్గొనవచ్చితిమి నీ నామగానం చేయగ చేరితిమి వరముల నీయవా ఈ బలి పూజలో రక్షణ దయచేయవా నా యేసువా అద్వితీయుడా ఆరాధ్యనీయుడా దైవ కుమారుడా మనుజావతారుడా గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ దివ్య బలి పూజ ఈ క్రింది ఉద్దేశముల కోసం తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. విశాఖ అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ బోధల జోజుబాబుకు ఆయురారోగ్యములు, స్వర్ణకు అనుకూల ట్రాన్స్ఫర్ ప్రసాదించమని, తేజశ్రీ లోహితులకు మంచి భవిష్యత్తును దయచేయమని మరియు బోధల అంతోని తెరసమ్మల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. జన్మదినం జరుపుకుంటున్న అంటోనీ సాత్వికకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా విజయకుమారి, చెల్లి సంహిత, ఎస్తేర్ రాణి, ఫాదర్ సునీల్ ఫ్రాన్సిస్, జోస్, భరత్ కుమార్, మీనా కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మిత్రాసనం గుణదల విచారణ పొలిశెట్టి రాజ్ కుమార్ 2వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా పొలిశెట్టి జ్యోతి, పొలిశెట్టి భావన తెరీసా కుటుంబ సభ్యుల పూజ. గాది శౌరెడ్డి, గోపు ప్రతాప్ రెడ్డి మరియు ఆదూరి ఆరోగ్యరెడ్డి ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మిత్రాసనం పెజ్జోనిపేట విచారణ పిఎల్ సుకేషిని ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కమటం విజయకుమార్ కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం చిలువూరు విచారణ మోపర్తి జేకబ్ గోల్డెన్ క్యాటకిస్ట్ మరియు రిటైర్డ్ టీచర్ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. పగడాల అగస్టీన్ మరియు తేజోరాణి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అగస్టీన్ చేయు వ్యాపారంలో దేవుని సహాయం ఎల్లవేళలా ఉండునట్లుగా వీరి తలంపులు నెరవేరినట్లుగా నిత్య సహాయమాత పేరిట పూజ. విశాఖ అగ్రపీఠం సీతమ్మదార విచారణ ముల్ల ఉదయకుమార్, ఎస్ మేరీ అంజలి, రమ్య, సౌమ్య, విశ్వనాథులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. మహారాణిపేట విచారణ కె జోజుబాబు, మరియరత్నం, ప్రసాద్, సిస్టర్ చిన్న, శశికళలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. ఇంటేటి దేవర వరప్రసాదరావు, ఇంటేటి కమలేష్, ఇంటేటి నితీష్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. సూర్యాపేట విచారణ పెద్దపాటి అలివేలు, రమ్యకృష్ణ, దివ్యలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. భీమిలి విచారణ చప్ప వెంకట్రావు, పద్మ, కళ్యాణ్, బాలతేజులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా మరియమాత మరియు పునీత అంతోని వారి పేరిట కుటుంబ సభ్యుల పూజ.
వరంగల్ మిత్రాసనం దాచారం విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న తుమ్మా మధుపాల్ లిల్లీ దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. డి జాన్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా రంజిత కుటుంబ సభ్యుల పూజ. నిజామాబాద్ విచారణ మైగ్రెంట్ వర్కర్స్ ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా ప్రభాకర్ కుటుంబ సభ్యుల పూజ. ఈ తలంపులతో పాటుగా దివ్యవాణి టీవీ దాతలందరి నిమిత్తం ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము సామాన్య 13వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాము. ఈరోజు మనము ధ్యానించేటటువంటి మొదటి పట్టణము, అదేవిధముగా సువిశేషము, ఈ 2 పట్టణాలు కలిసి మనకిచ్చేటటువంటి సందేశం, మనము ఇతరులకు ఆతిథ్యమును ఇచ్చేటటువంటి వారిగా ఉండాలి. ఎందుకనగా భగవంతుడు అనేక రూపాలలో మనలను దర్శిస్తాడు. అయితే అనేక సార్లు మనం ఆ విషయాన్ని గుర్తించక ఆపదలో ఉన్న వారిని ఆదుకోకుండా, మనకు సహాయం చేయగలిగేటటువంటి అవకాశం, శక్తి ఉన్నా కూడా అనేక మందిని మనం తిరస్కరిస్తూ ఉంటాం. అందుకే ఒక అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు భగవంతుడే ఆయన రూపంలో వస్తున్నాడన్నటువంటి సత్యాన్ని ఈరోజు మనం గ్రహించాలి అని ఈరోజు పట్టణాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి. మరి ఈ పూజలో యోగ్యమైన రీతిలో పాల్గొనటానికి ముందుగా ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. నాకు శక్తి కలిగి, నాకు సోమత కలిగి ఉండి కూడా, నాకు ఆర్థికముగా నాకు చేతయ్యేటటువంటి పరిస్థితి ఉండి కూడా నేను ఎంతమందిని తిరస్కరించాను. ఈ విధముగా దేవుని యొక్క బిడ్డలను కానీ, దేవుని యొక్క ప్రతినిధులను కానీ మనం తిరస్కరించినప్పుడు స్వయముగా భగవంతుణ్ణి తిరస్కరిస్తున్నాము అని మనము గ్రహించి, అటువంటి మన తప్పిదములను తలచుకొని ఆ కరుణామయుని యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకి అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నత
మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ 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 మహిమ. భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి శాంతి శాంతి. ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము ఆరాధించుచున్నాము, మిమ్ము కీర్తించుచున్నాము, మిమ్ము కీర్తించుచున్నాము. మీ మహావైభవమునకై మీకు వందనములర్పించుచున్నాము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ 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 మహిమ. భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి శాంతి శాంతి. జనితైక పుత్రుడా ప్రభువైన యేసు క్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవి నాలకించుము. పిత కుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ 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 మహిమ. భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి శాంతి శాంతి. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు యేసుక్రీస్తువా. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా, పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమెన్ 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 ఆమెన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు మాకు దత్తతావరమును దయచేసి మమ్ము వెలుగునకు చెందిన పుత్రీ పుత్రులనుగా చేసితివి. అసత్యమనెడు అంధకారములో మేము చిక్కుకొనకుండా నీ సత్యపు వెలుగునందు మాత్రమే పయనించునట్లు మమ్ము కరుణింపుము.
నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పదమూడవ ఆదివారము మొదటి పట్టణము. ఇతడు దైవభక్తుడు, ఇతనిని ఆ గదిలో విశ్రమించనిమ్ము. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు మరియు 14వ వచనం నుండి 16వ వచనం వరకు. ఒకనాడు ఎలీషా షూనేము నగరంలోకి వెళ్ళగా అచట వసించు ఒక సంపన్నురాలు అతనిని భోజనము చేయమని నిర్బంధించెను. అప్పటి నుండి ఎలీషా ఆ దిశగా పయనించినప్పుడెల్లా ఆమె ఇంటనే అన్నము తినేవాడు. ఆమె తన పెనిమిటితో, ఈ అతిథి ఇన్నిసార్లు మన ఇంటికి వచ్చి పోవుచున్నాడు, ఇతడు దైవభక్తుడు, మన ఇంటి మీద ఒక గది కట్టించి దానిలో పడక, బల్ల, కుర్చీ, దీపము అమర్చుదము. అతడు మన ఇంటికి వచ్చినప్పుడెల్లా ఆ గదిలో విశ్రమించును అని చెప్పాను. ఒకసారి ఏలియా షూనేముకు వచ్చి తన కొరకు నిర్మించిన గదిలో విశ్రాంతి తీసుకొనెను. ప్రవక్త, మరి మనము ఈమెకు ఏమి సహాయం చేయదము అని గేహాజీని అడిగాను. అతడు, ఈమెకు సంతానం లేదు, పెనిమిటి కూడా ముసలివాడయ్యను అని చెప్పాను. ప్రవక్త, ఆమెను నా ఎదుటికి పిలువమని చెప్పాను. ఆమె వచ్చి తలుపు చెంత నిలబడగా ప్రవక్త, రానున్న ఏడు ఇదే సమయమునకు నీ కౌగిట బిడ్డడు ఉండును అని పలికెను. ఆమె, అయ్యా, నీవు దైవభక్తుడవు, నాతో అబద్ధములాడవలదు అనెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వనికి వందనములు. భక్తి కీర్తన అందరు. ప్రభు, నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. ఎల్లప్పుడూ గానము చేసేదను. ప్రభు, నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నీ విశ్వాసనీయతను రాబో తరములన్నిటికీ నోరారా ఉగ్గడించేదను. నీ ప్రేమ కలకాలం నిలుచునని, నీ విశ్వాసనీయత ఆకాశం వలె శాశ్వతముగా ఉండిపోవునని ప్రకటింతును. అందరూ, ప్రభు, నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. ఎల్లప్పుడూ గానము చేసేదను. నిన్ను ఆనంద గీతముతో స్తుతించు ప్రజలు ధన్యులు. నీ ముఖకాంతి యందు వారు నడుచుదురు. నిన్ను తలంచుకొని దినమెల్లా సంతోషింతురు. నీ నీతిని గాంచి హర్షింతురు. అందరూ, ప్రభు, నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. ఎల్లప్పుడూ గానము చేసేదను. మన జ్ఞానస్థానము వలన మనము క్రీస్తుతో సమాధి చేయబడి ఆయనతో ఒక క్రొత్త జీవితము జీవింతుము. 2వ పట్టణము. పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 3వ వచనం నుంచి 4వ వచనం వరకు మరియు 8 నుంచి 11 వచనములు. సహోదరులారా, మనము అందరము క్రీస్తు యేసునందు జ్ఞానస్థానం పొందినప్పుడు ఆయన మరణమునందు జ్ఞానస్థానం పొందితిమి అని మీకు తెలియదా? కనుక మన జ్ఞానస్థానం వలన మనము ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలు పంచుకుంటుమి. ఎలైనా తండ్రి ప్రభావంచే మరణము నుంచి క్రీస్తు లేవనెత్తబడినట్లై మనము ఒక క్రొత్త జీవితమును గడుపుటకు ఆయన చేసెను. మనము క్రీస్తుతో మరణించినచో ఆయనతో జీవింతునని విశ్వసింతుము. ఎలైనా మరణము నుంచి లేవనెత్తబడిన క్రీస్తు మరలా మన్నింపుడని మనకు తెలియను. మృత్యునకు ఆయనపై ఇక ఎట్టి అధికారము లేదు. ఆయన మరణము పాపమునకు శాశ్వతముగా మరణము, ఆయన జీవితము దేవుని కొరకై జీవింతుము. మీరును మీ విషయములను అట్లే పాపమునకు మరణించితిరి మరియు
క్రీస్తు యేసుతో ఏకమై దేవుని కొరకై జీవించున్నారు మరియు తెలియపరచవలెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేష్ తల్లిలా లాలించేవారున్నా, తండ్రి కన్నా ప్రేమించేవారున్నా, తల్లిలా లాలించేవారున్నా, తండ్రి కన్నా ప్రేమించేవారున్నా, యేసయ్య లేనిదే వ్యర్థమేనమ్మా, యేసయ్య లేనిదే వ్యర్థమేనయ్యా, ఒకసారి యోచించుమా, ఓ ప్రియ నేస్తమా, ఒకసారి యోచించుమా, ఓ ప్రియ నేస్తమా, ఓ ప్రియ నేస్తమా, తల్లిలా లాలించేవారున్నా, తండ్రి కన్నా ప్రేమించేవారున్నా. కష్టాలలో ఆదుకునేవారున్న, కన్నీటిలో ఓదార్చేవారున్న, కష్టాలలో ఆదుకునేవారున్న, కన్నీటిలో ఓదార్చేవారున్న, ఆదుకునేవాడు ఓదార్చువాడు యేసయ్యేనని మరువకుమా, ఓ ప్రియ నేస్తమా, ఓ ప్రియ నేస్తమా, ఓ ప్రియ నేస్తమా, ఓ ప్రియ నేస్తమా, తల్లిలా లాలించేవారున్నా, తండ్రి కన్నా ప్రేమించేవారున్నా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువార్త 10వ అధ్యాయము, వచనములు 37 నుండి 42 వరకు. పునీత మత్తయ్య గారు రాసిన సువార్త అధ్యాయము 10, వచనములు 37 నుండి 42 వరకు. యేసు తన అపోస్తలులతో ఇట్లనెను, తన తండ్రిని గాని తల్లిని గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన కుమారుని గాని కుమార్తెను గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన సిలువనెత్తుకొని నన్ను అనుసరింపనివాడు నాకు యోగ్యుడు కాడు. తన ప్రాణమును దక్కించుకొన యత్నించువాడు దాన్ని కోల్పోవును, నా కొరకు తన ప్రాణమును కోల్పోవువాడు దానిని దక్కించుకొనును. మిమ్ము స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు, నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు. ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి స్వీకరించువాడు
ప్రవక్త బహుమానమును పొందును. నీతిమంతుని నీతిమంతుడిగా గుర్తించి స్వీకరించువాడు నీతిమంతుని బహుమానమును పొందును. నా శిష్యుడని ఈ చిన్నవారులలో ఒకనికి ఎవడేని ఒక గుక్కెడు మంచినీరొసగువాడు తన బహుమానమును పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నా శిష్యుడని ఈ చిన్నవారులలో ఒకనికి ఎవడేని ఒక గుక్కెడు మంచి నీరిచ్చినను తన బహుమానమును పోగొట్టుకొనడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈరోజు తల్లి తిరుసభ మనకిస్తున్నటువంటి ఈ పఠనాల ద్వారా అవసరములోనున్నటువంటి వారిని మనము ఆదరించి ఆతిథ్యము వసగాలి అని మనకు హెచ్చరికను జారీ చేస్తూ ఉన్నాయి. ఒక్కసారి మన యొక్క ప్రపంచాన్ని మనం గమనించినట్లయితే, కరోనా రాకముందు హాస్పిటాలిటీ ఇండస్ట్రీ చాలా పెద్దది. హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అనగా హోటళ్ళు కానీ, లేదా మనము విహారయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ ఆతిథ్యాన్ని అందించేటటువంటి వసతి ఏర్పాటు చేసేటటువంటి వ్యాపారం. అయితే పూర్వకాలములో హోటళ్ళు లేవు, రెస్టారెంట్లు లేవు. ఎందుకంటే ప్రజలు దారిని పోయేటటువంటి వాళ్లకు కూడా ఆతిథ్యం ఇచ్చి భోజనం పెట్టేవాళ్ళు. హోటల్ అవసరం ఉండేది కాదు పూర్వకాలంలో. అందుకే మనం చిన్నతనంలో కొన్ని 20, 30, 40 సంవత్సరాల క్రితం కూడా ఎవరైనా ఒక హోటల్ నడిపితే దాన్ని పూటకోళ్ళ ఇల్లు అనేవాళ్ళు. అంటే భోజనం అమ్మటం అనేది ఒక మంచి వ్యాపారం కాదు, ఆ విధముగా పరిగణించేవారు. పూటకోళ్ళ ఇల్లు అనేవాళ్ళు భోజనం అమ్మే అటువంటి వాళ్ళని. కానీ ఈ రోజున నాకు హోటల్ ఉంది, నాకు హోటల్ ఉందని మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. హోటల్ అంటే ఏంటి? పూటకోళ్ళ ఇల్లే యాక్చువల్గా. అయితే మరి ఆ కాలంలో ఎందుకు హోటళ్ళు లేవు అనగా, తెలియని అతిథులను కూడా భోజనం పెట్టి ఆదరించేవారు. అతిథిలో దేవుణ్ణి చూచేవాళ్ళు. భారతీయ సంస్కృతి ప్రకారం మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. అతిథిలో దైవాన్ని చూసేవారు. ఈ రోజున హోటల్లో అతిథిలో ఎవరిని చూస్తున్నారు? కస్టమర్ని చూస్తున్నారు, దైవాన్ని కాదు. మరి ఇటువంటి వ్యాపార ధోరణి మన అందరి జీవితంలో ప్రవేశించి పరాయి వాడికి పెట్టడాన్ని పక్కన పెట్టండి. అసలు పరాయి వాడికి పెట్టేటటువంటి కాన్సెప్టే లేదు ఈ రోజున ఉచితంగా. సొంత తల్లిదండ్రులను కూడా ఆదరించటం లేదు. 2 రోజుల క్రితం టీవీలో ఒక వార్త చూశాను. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో కరోనా నుంచి కోలుకున్నటువంటి వ్యక్తులను 50 మందిని వాళ్ళ సొంత కుటుంబీకులు ఇంటికి తీసుకుపోవటానికి రాలేదు, మాకు వీళ్ళకే సంబంధం లేదు అని కోలుకున్న తర్వాత కూడా, కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా ఈ 50 మందిలో అధికులు 60, 70, 80 సంవత్సరాలటువంటి వాళ్ళని ఇంటికి తీసుకువెళ్ళటం, తమతో పాటు ఉంచుకోవటం సొంత కుమారులు కుమార్తెలకు ఇష్టం లేదు. రేపు నీకొస్తుంది కరోనా, నీ గతేమిటి? ఈరోజు దేవుడు మనకు అందించేటటువంటి సందేశం ఇదే. మొట్టమొదటిగా నీ తల్లిదండ్రులను నీవు బాగా చూసుకో. ఈ రోజున ఎందుకు వృద్ధాశ్రమాలు ఎక్కువైతున్నాయి అనగా, బిడ్డలు లేక కాదు, బిడ్డల దగ్గర డబ్బులు లేక కాదు, కానీ ప్రేమించే హృదయం లేక, పట్టించుకునేటటువంటి నాదుడు లేక. మా గ్రామంలో తాళ్ళ చెరువులో 2 వృద్ధాశ్రమాలు,
అనగా భోజనం పెట్టేటటువంటి బిడ్డలు లేక, బిడ్డలు ఉన్నప్పటికీ పట్టించుకోక, భోజనం లేక వాళ్ళకి రోజు మధ్యాహ్నం భోజనం పెట్టే ఆశ్రమాలు 2 నడుపుతూ ఉన్నాం. అంటే మన పరిస్థితి ఏమిటి? తల్లిదండ్రులను, సొంత వారిని పట్టించుకోవటం లేదు, ఆదరించటం లేదు. ఆ తర్వాత ఇక తెలియని వాళ్ళనేం ఆదరిస్తాం మనం? సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనములో, నీ తండ్రి మతి స్థిమించినను కూడా నీ తండ్రిని నీవు వదిలిపెట్టవద్దు. అంటే నీ తండ్రి పిచ్చివాడైనా కూడా నీవు నీ తండ్రిని వదిలిపెట్టవద్దు. నీ తండ్రిని నీవు బాగా చూసుకున్నట్లయితే నిన్ను నీ కుమారుడు భవిష్యత్తులో మంచిగా చూసుకుంటాడు. ఆ తర్వాత 14వ వచనంలో మనం వింటూ ఉన్నాం, తల్లిదండ్రుల ఎడల నీవు చూపించేటటువంటి దయ, కనికరం ఏ విధముగా ఎండ మంచుని కరిగించి వేస్తుందో నీ పాపములను వారి ఎడల నీవు చూపించేటటువంటి ఆదరణ అనేటటువంటి పుణ్యము నీ పాపములను కడిగివేస్తుంది. ఈరోజు నీవు ఆరోగ్యముగా ఉన్నావు కాబట్టి నీ తల్లిదండ్రులను నీవు వదిలిపెట్టవద్దు అని ఈ 13వ వచనంతో పాటుగా సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయం ప్రతి బిడ్డకు మనం నేర్పించాలి. ప్రతి కూతురికి, ప్రతి కుమారునికి చిన్నతనము నుంచే ఈ వాక్యాన్ని మనం నేర్పించాలి. ప్రియా సహోదరి సహోదరులారా, మరి అందుకే ఈరోజు మొదటి పట్టణంలో ఎలీషా అనేటటువంటి ప్రవక్త ఒక నగరమునకు వెళ్ళగా అక్కడ ఒక స్త్రీ ఆయనను ఆదరించి భోజనం పెట్టింది. ఆ భోజనం పెడుతుంది కాబట్టి ఆ నగరమునకు వెళ్ళినప్పుడల్లా కూడా ఈయన ఆ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ ఎలీషా ప్రవక్త అడగకుండానే ఈ దంపతులకు ఒక ఆలోచన వచ్చింది. ఇదిగో ఈయన ఎప్పుడు వస్తున్నాడు కాబట్టి, ఇతను దైవజనుడు కాబట్టి మన ఇంటి మీద ఒక గది కట్టించి దానిలో అన్నీ అమర్చుదాము. అతను మన ఇంటికి వచ్చినప్పుడల్లా ఆ గదిలో విశ్రమించును అని ఆతిథ్యము ఇవ్వటం జరిగింది. అయితే ఆమెకు సంతానము లేదు కాబట్టి ఈయన ఒక వాగ్దానం ఇస్తున్నాడు. రానున్న 7 ఇదే సమయమునకు నీ కౌగిట బిడ్డ ఉండును అని దీవెనను వరాన్నిచ్చాడు. అట్లానే అది జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే అదే విధముగా అబ్రహాము ఆదికాండం 18వ అధ్యాయం 2-8 వచనాలలో అబ్రహాము, సారాలిద్దరూ కూడా దారిని పోయేటటువంటి అతిథులు అనుకున్నారు. కానీ వాళ్ళు దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క ప్రతినిధులను అనుకోలేదు. అనుకోకుండానే ఆతిథ్యం ఇచ్చారు. దాని ఫలితం మనకు తెలుసు, సంతానం కలిగింది. కాబట్టి నీకు శక్తి ఉన్నప్పుడు, నీకు చేతనైనప్పుడు, ఆర్థికముగా నీకు అవకాశం ఉన్నప్పుడు ఏం చేయాలి? భోజనం పెట్టాలి. అతిథులను, మనకు తెలియని వాళ్ళనైనా కూడా మనం ఆదరించాలి అని ఈరోజు పట్టణాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి. అందుకే పౌలు అంటున్నారు, హెబ్రీలకు రాసినటువంటి లేఖ 13వ అధ్యాయం 2వ వచనములో, నీవు ఆతిథ్యమును తిరస్కరించవద్దు, ఇతరులకు ఇవ్వటాన్ని తిరస్కరించవద్దు. ఎందుకంటే ఆ విధముగా ఆతిథ్యం ఇవ్వటము ద్వారా తెలియకుండానే దేవదూతలను ఆదరించారు. కాబట్టి ఒక భిక్షగాడు, ఒక పేద వ్యక్తి ఆకలి లేక అలమటిస్తున్నప్పుడు మనం అన్నం పెట్టినప్పుడు మనకు తెలియకుండానే దేవునికి మనం భోజనం పెడుతూ ఉన్నాం. అయితే బైబిల్లో ఉన్నటువంటి అబ్రహాము గురించి మనం విన్నాం. అతిథులను ఆదరించటము ద్వారా ఏమైందో. బైబిల్లో లేనటువంటి ఇంకొక అబ్రహాము గురించి ఒక కథ చెప్తాను. అబ్రహాం అనేటటువంటి దైవభక్తుడు ఉండేవాడు. ఈ దైవభక్తుడు దేవుడంటే ఎంతో ప్రేమను కలిగినటువంటి వాడు. ఆ తర్వాత పేదలను ఆదరించేటటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. కేవలం తాను మాత్రమే కాకుండా తాను భుజించేటప్పుడల్లా కూడా ఏదో ఒక భిక్షగాన్నో పేద వ్యక్తినో కనుగొని తన ఇంటికి పిలిచి భోజనం పెట్టేవాడు. అంత మంచివాడు ఈ అబ్రహాము. అయితే ప్రతిరోజు కూడా భోజనం చేసే ముందు జపించేవాడు, ప్రార్థన చేసేవాడు.
రోజు ఎవరో ఒకళ్ళు ఈయనకి తోడుగా బిచ్చగాళ్ళు కానీ ఎవరో ఒకళ్ళు ఈయన కనుగొని వారితో కలిసి తన భోజనాన్ని పంచుకునేవాడు. అయితే ఒకరోజు భోజనానికి సమయమైంది కానీ ఎవ్వరూ దొరకలేదు. అయితే బజారుకు వచ్చి పేదలు ఎవరన్నా దొరుకుతారా, భిక్షగాళ్ళు ఎవరన్నా దొరుకుతారా అనగా ఒక వ్యక్తి కనిపించాడు ఆకలితో. సరేనని అబ్రహాముకి సంతోషం వేసింది. అమ్మయ్య, ఈరోజు కూడా నా భోజనాన్ని నేను వేరే వాళ్ళతో పంచుకుంటున్నాను, దేవా స్తోత్రం అని అనుకొని ఆ వ్యక్తిని, ఆ బిచ్చగాన్ని తన ఇంటికి తీసుకొని వచ్చాడు. ఆయన ఒక వృద్ధుడు, 70 సంవత్సరాల ముసలివాడు ఆ భిక్షగాడు. అయితే ఇక భోజనం అంతా సిద్ధమైంది. ప్లేట్లో భోజనం పెట్టుకొని తినటానికి సిద్ధమవుతూ ఉండగా అబ్రహాం అన్నాడు, నీవు కూడా మోకరించు, ఇద్దరం కలిసి దేవునికి ప్రార్థన చేద్దాం తినే ముందు అన్నప్పుడు ఈ భిక్షగాడన్నాడు, అయ్యా నేను దేవుణ్ణి గీవుణ్ణి నేను నమ్మను, నీకు కావాలంటే నువ్వు జపం చెప్పుకో, నేను దేవుణ్ణి నమ్మను కాబట్టి నేను జపం చెప్పను అన్నాడు భిక్షగాడు. అప్పుడు అబ్రహాంకి కోపం వచ్చింది. అరే, నీకు తినటానికి తిండి లేకపోయినా బజారుకు వచ్చి నేను నిన్ను పిలుచుకొని వచ్చాను. ఎందుకు చేశాను తెలుసా? నాకు దేవుడి మీద ప్రేమ ఉంది కాబట్టి చేశాను. మరి అటువంటి దేవుని మీద ప్రేమ నాకు ఉన్నప్పుడు ఆ దేవుణ్ణే నీవు తిరస్కరిస్తున్నావు. నీవు నిర్ణయం చేసుకో, జపం చెప్తావా, నీకు భోజనం పెడతాను, లేకపోతే ఇప్పుడే ఈ క్షణములోనే నా ఇంటి నుండి నిన్ను గెంటి వేస్తా. ఎందుకంటే అవిశ్వాసులకు, దైవ భయం లేని వాళ్లకు నా ఇంట్లో అసలు స్థానమే లేదు, ఉండదు అని చెప్పాడు అబ్రహాం. మీరైతే ఏం చేస్తారు? అబ్రహాం స్థానంలో మీరు ఉంటే ఏం చేస్తారు? ఆ భిక్షగాడికి అన్నం పెడతారా, పెట్టరా? ఆ భిక్షగాడేమో నాకు తినకపోయినా పర్వాలేదు, నేను దేవుణ్ణి నమ్మను కాబట్టి నేను జపం చెప్పను అంటున్నాడు ఒక ప్రక్క. అబ్రహామేమో నీవు జపం చెప్తేనే నీకు అన్నం పెడతానంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అబ్రహాము స్థానంలో ఉంటే ఏం చేస్తారు? పెడతారా, పెట్టరా? భోజనం పెడతారా, పెట్టరా? పెట్టరా? పెడతారా? పెట్టరు. పెడతారా, పెట్టరా? మీరు కొంతమంది పెడతారు, ఎందుకంటే ఎటు మనకే జపం చెప్పి అలవాటు లేదు కదా, ఇంకా వాడి నుంచి ఏం డిమాండ్ చేస్తాం మనం? అట్లా పెట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు. సో కొంతమంది పెట్టము అంటారు. సరేనని అబ్రహాము వాడికి అల్టిమేటం ఇచ్చాడు, అరే నీవు జపం చెప్పుతావా లేకపోతే ఇంట్లో నుంచి తోసేయమంటావా? వాడన్నాడు, నేను నమ్మని దానికి నేను జపం చెప్పను అనేసరికి అబ్రహాము వాడి చొక్కా పట్టుకొని ఇంటికి బయటకు వేసి గడి పెట్టుకొని మోకాళ్ళు వేశాడు. అయ్యా దేవుడా, నన్ను ఇంత మంచివానిగా చేశావు, నీకు వందనాలు నాయన. ఆ బిచ్చగానిలాగా అవిశ్వాసిగా నన్ను పుట్టించలేదు, నాకు నీ మీద మంచి భక్తిని నాకు ప్రసాదించావు, నీకు స్తోత్రాలు ప్రభువా అని భోజనం చేయటానికి ఇక మోకాళ్ళు వేసి జపం చెప్పుకోవటానికి అయిపోయి ఇక తినటానికి చెయ్యి పెడుతూ ఉండగా భగవంతుడు దర్శనమై, ఆగు అబ్రహాము, నీవేం చేశావు అని అడిగాడు. నేనేం చేశాను దేవుడా? నిన్ను నమ్మలేదు ఆ భిక్షగాడు, జపం చెప్పమన్నాను, చెప్పలేదు కాబట్టి, అవిశ్వాసులకు నా ఇంట్లో చోటు లేదు కాబట్టి బయటికి గెంటి వేశాను అని చెప్పాడు. అప్పుడు అబ్రహాముతో దేవుడు ఏమన్నాడంటే, వాడి వయసు 70 సంవత్సరాలు. 70 సంవత్సరాల నుంచి వాడు ఏ రోజు కూడా నాకు జపం చెప్పలేదు, ప్రార్థన చేయలేదు, నా మీద నమ్మకాన్ని ఉంచలేదు. అయినా కూడా నేను వాడికి భోజనం పెట్టాను. 70 సంవత్సరాలు 70 సంవత్సరాలు నేను వాణ్ణి భరించగా 1 గంట సేపు వాణ్ణి నీవు భరించలేకపోయావా అబ్రహాము అని దేవుడు అతనికి కళ్ళు తెరిపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నమ్మటం మంచిదే, కానీ దేవుడు కొన్నిసార్లు ఈ రూపంలో కూడా వస్తుంటాడు. కాబట్టి వాళ్ళను మనం చూసుకోవాలి, ఆదరించాలి అని ఈ చిన్న కథ మనకు తెలియపరుస్తూ ఉంది. ఆదికాండములో మనం అనుకుంటాం యావే దేవుడు కఠినాత్ముడు, ఆయనకు కరుణాదయ లేదు అనుకుంటాం. అది నిజం కాదు. లేవీకాండం 23వ అధ్యాయం 22వ వచనములో, లేవీకాండం 23 అధ్యాయం 22వ వచనములో యావే దేవుడు ఈ విధముగా అంటున్నాడు, నీవు నీ పంటను కోయినప్పుడు గట్టు దాకా కోయవద్దు. గట్టంటే తెలుసు కదా,
నీ పొల పరిధి, గట్టుదాకా కోయవద్దు, కొంచెం వదిలిపెట్టు నీ పంటను. లేదా నువ్వు కోసేటప్పుడు మధ్య మధ్యలో అప్పుడప్పుడు వెన్నులు రాలిపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి వేరుకోవద్దు. దారిని పోయేటటువంటి దిక్కు లేనటువంటి వారి కోసం ఈ పంటను నీవు వదిలిపెట్టాలి అని యావే దేవుడు చెప్తున్నాడు. మనం గట్టుదాకా కాదు, పక్కనోడి పొలం కూడా కోసుకునే రకాలు మనం. కానీ యావే దేవుడు నీ పంట గట్టుదాకా కాదు, పేదల కోసం, దారిని పోయేటటువంటి వాళ్ళు తినటం కోసం నీ పంటను వదిలిపెట్టమని ఎంత చక్కగా లేవీకాండం 23వ అధ్యాయం 22వ వచనంలో ప్రభు పలుకుతున్నారు. నూతన నిబంధనలో మంచి మనస్సు కలిగినటువంటి వాళ్ళ పేర్లు మనకు చాలామంది తెలుసు, కానీ ఎక్కువ మందికి తెలియనటువంటి ఒక పేరు ఒనేసిఫోరుస్ అనేటటువంటి వ్యక్తి గురించి పౌలు తాను తిమోతికి రాసినటువంటి 2వ లేఖ 1వ అధ్యాయం 15 నుంచి 18 వచనాలలో ఈ వ్యక్తి గురించి పౌలు గారు రాస్తున్నారు. ఒనేసిఫోరుస్ అనేటటువంటి వ్యక్తి గురించి 2వ తిమోతి 1వ అధ్యాయం 15-18 వచనాలలో ఏమని రాస్తున్నారంటే, ఇదిగో ఈ ఒనేసిఫోరుస్ అనేటటువంటి వ్యక్తి నన్ను ఎల్లవేళలా ఆదుకున్నాడు, ఆదరించాడు. నేను చెరసాలలో ఉన్నా కూడా నన్ను దర్శించటానికి సిగ్గుపడకుండా నన్ను ఆదరించాడు. కాబట్టి కడరా తీర్పు సమయంలో ఖచ్చితముగా ఆ దేవాతి దేవుడు ఈ బిడ్డను దీవించి కాచి కాపాడతాడు, రక్షణను ప్రసాదిస్తాడు అని పౌలు గారు ఈ వ్యక్తి గురించి పలుకుతూ ఉన్నారు. మరి ఈ రోజున మన భారతదేశాన్ని తీసుకున్నట్లయితే పేదరికం ఉంది. పేదరికం ఉంది, కానీ డబ్బులున్న వాళ్ళు లేరని కాదు. ఇతర దేశాల కంటే డబ్బులున్న వాళ్ళు మన దేశంలో ఎంతోమంది ఉన్నారు, కానీ ఇచ్చే గుణం తక్కువ. మన దేశంలో పంచుకునేటటువంటి గుణం పాశ్చాత్య క్రైస్తవ మతాన్ని అనుసరించే దేశాలలో ఉన్నట్లుగా మన దేశంలో అంతగా కనపడదు. ఇవ్వటం అనేది చాలా తక్కువ మన సాంప్రదాయం ప్రకారం. ఏకాడికి నేను బాగుంటే చాలు, ఆ తర్వాత నా పిల్లలు బాగుంటే చాలు, 10 తరతరాలు బ్యాంకులో వేసి పొలాలు కొని వాళ్ళ చేతుల్లో పెడతాం. వాటికి ఏమవుతుందో మనకు తెలియదు. పాశ్చాత్య దేశాలలో ఆ విధముగా కాదు. అందుకే మనకు తెలిసి ఉండగానే, మనము బ్రతికి ఉండగానే మన ఆస్తి ఏమవుతుందో మనం ఆలోచించాలి. మన చేయి దాటిపోయిన తర్వాత అది ఎందుకు ఉపయోగపడుతుందో, మంచికి ఉపయోగపడుతుందో చెడ్డకు ఉపయోగపడుతుందో మనకు తెలియదు. పంది, ఆవు ఈ రెండు మాట్లాడుకుంటున్నాయి. పంది చెప్తూ ఉంది ఆవుతో, ఎందుకు ఈ మానవ జాతి నన్ను హీనముగా చూస్తారు, నిన్నేమో మంచిగా చూస్తారు, నా మాంసం బాగా తింటారు, వీళ్ళు ఎగబడి తింటారు, చివరికి నా కాళ్ళి గోళ్ళతో కూడా పచ్చళ్ళు చేసుకుంటున్నారు ఈ మానవ జాతి. అటువంటి నన్నేమో తిట్టేటప్పుడు వసే పందిదానా, పందోడా అని హీనముగా మాట్లాడతారు. మరి నిన్నెందుకు బాగా పూజిస్తారు, నీవే విధముగా పాలిస్తున్నావో మాంసం ఇస్తున్నావో తర్వాత నేను కూడా అట్లానే చేస్తున్నాను కదా అని పంది ఆవుతో అన్నదట. దానికి ఆవు సమాధానం ఏం చెప్పిందనగా 2 కారణాలు. ఒకటి, నేను బ్రతికి ఉండగానే నేను ప్రజలకి మేలు చేస్తున్నాను. నీ ఉపయోగం ఎప్పుడు? బ్రతికి ఉన్నప్పుడు నీ వలన ఏమైనా ఉపయోగం ఉందా? ఏమిరా బాలరాజు ఈ దేశానికి నీ వల్ల యోగ్యం అని అన్నట్లుగా నీ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా బ్రతికి ఉండగా? లేదు. కానీ నా విషయం వచ్చేసరికి నేను బ్రతికి ఉండగానే నా దూడకి ఇవ్వాల్సినటువంటి పాలను నేను సమాజానికి ఇస్తున్నాను. నా వలన బ్రతికి ఉండగానే ఉపయోగం ఉంది. ఈ రోజున ఈ ప్రశ్నని మనం వేసుకోవాలి. చాలామంది చచ్చిపోయిన తర్వాత వీలునామాలు రాసి ఆ సంస్థలకి ఇస్తారు, మంచిదే. కానీ బ్రతికి ఉండగానే మన వలన మేలుందా సమాజానికి అని మనం ప్రశ్నించుకోవాలి. ఆపదలో ఉన్న వారిలో, నిరాశ్రయులలో మనము భగవంతుణ్ణి చూడగలగాలి. పితాపుత్ర పవిత్రాత్మ నామమున. అందరం కూడా పైకి లేచి నిలబడి మన యొక్క విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని స్తుతిస్తున్నాను. అతని యొక్క స్తుతులను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని స్తుతిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ నా గర్భమై కన్యమరియము నుండి పుట్టెను.
పోన్సు పిలాతుకి అధికారంలో పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను, పాతాళముకు దిగి మూడవ నాడు చనిపోయిన వాడిని లేచాను, పరలోకానికి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళను చనిపోయిన వాళ్ళను తీర్పు చేయడానికి వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను, పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను, శరీరం యొక్క ఉత్థానం విశ్వసిస్తున్నాను, నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మనలను ప్రేమించేటటువంటి మన తండ్రి దేవుడు తన కుమారుడైనటువంటి ప్రభువును మన కోసం ప్రసాదించారు. ఈ పవిత్ర బలిపీఠ సన్నిధిలో ఆ దేవాతి దేవునికి మన యొక్క విన్నపములను కోరికలను తెలియపరచుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను ఆశీర్వదించండి. మేమందరము కూడా ఈరోజు సువార్తలో పట్టణాలలో విన్నటువంటి విధముగా మాకు చేతనైనటువంటి రీతిగా ఆపదలో అవసరములో ఉన్నటువంటి వారికి, ఆకలితో అలమటించేటటువంటి వారికి సహాయం చేసే మంచి మనసును మా అందరికీ ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు ఈ పూజను పెట్టించేటటువంటి కుటుంబాల కోసం మేము వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ కుటుంబాలలో జన్మదినోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి బిడ్డలకు బంగారు భవిష్యత్తును, ఆయుర ఆరోగ్యములను ప్రసాదించండి. వివాహ వార్షికోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి దంపతుల మధ్య ప్రేమను, సహవాసమును, సమాధానమును అనుగ్రహించి వారిని తిరుకుటుంబం వలె తయారు చేయండి. అదేవిధముగా ఇతర ఉద్దేశాలతో ఈ పూజ నిర్పిస్తున్న వారి తలంపులను మీ చిత్త ప్రకారం నెరవేర్చమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ దాతలందరి కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాము. వారికి మీరు ఇచ్చినటువంటి మంచి మనసుకు గాను, ఉదార స్వభావానికి గాను వారిని హేరాళముగా దీవించి వారి కుటుంబాలను ఆశీర్వదించి వారి తలంపులను నెరవేర్చమని, ఆయురారోగ్యములతో శాంతి సమాధానములతో వారిని నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, కడరా తీర్పు సమయములో నేను ఆకలిగొన్నాను, మీరు నాకు భోజనం పెట్టారా అని మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నను మేము ఎదుర్కొన్నప్పుడు, అవును ప్రభు, పేదలలో మేము చూచాము, ఆకలితో అలమటిస్తున్నటువంటి వారిలో మిమ్మల్ని దర్శించాము, వారికి భోజనం పెట్టాము అని చెప్పగలిగేటటువంటి జీవితాన్ని జీవించే శక్తిని మా అందరికీ అనుగ్రహించమని, తద్వారా వారందరూ కూడా దైవ ప్రేమను మా ద్వారా అనుభవించేటటువంటి అవకాశాన్ని ఇవ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. హారతి గును మా దేవా, హృదయర్పణగై కును ప్రభువా. హారతి గును మా దేవా, హృదయర్పణగై కును ప్రభువా. ద్రాక్షవల్లివి నీవు ప్రభు, దానికి రెమ్మలు మేము ప్రభు. ద్రాక్షవల్లివి నీవు ప్రభు, దానికి రెమ్మలు మేము ప్రభు. నిరతము నీలో జీవింప అంకిత
అంకితమయ్యా నా సర్వం, నిరతము నీలో జీవింప అంకితమయ్యా నా సర్వం, అన్నియు నీవై నడుపుమయా, హారతి గును మా దేవా, హృదయార్పణగై గును ప్రభువా, హారతి గును మా దేవా, హృదయార్పణగై గును ప్రభువా. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమవునట్టులా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శీర్షక ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వరా, నీ పరమ రహస్యముల నిర్వహణ ద్వారా మాకు సత్ఫలములను ప్రసాదించుచున్నావు. మేము నీ పేరు మీదుగా చేపట్టు సేవా కార్యక్రమములు నీ పవిత్ర వరములకు ఉపయుక్తముగా ఉండునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూను ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయనా మీ ప్రేమ చేత మానవుని సృజించితివి, మీ నీతి ప్రకారము దండించితివి. మీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులును ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులును ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, పావన 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 ప్రభు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు, భూపరలోకములు నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు, ప్రభునామంబున వచ్చెడివారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభు,
అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ సత్య కథోలిక తిరుసభను జ్ఞాపకముంచుకునము. మీ పాదసేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మబాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్య తెలుగు పరిశుద్ధ మరియాంబతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనీయక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు ఈ కుటుంబములకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రభువిచ్చిన శాంతి సమాధానములను తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. ఓ నా యేసువా, ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానము ద్వారా దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయుము. మీరు నాయందు ఉన్నట్లుగా మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయుమని ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. వేడుకొనుచున్నాను. ఆమేన్. అబ్బా దైవమా, నీవే జీవము, ఆశా దీపమా, నీవే అభయము. స్వర్గరాజ్య సియోనులు దేవదూతలతోను కీర్తింతూ ప్రభుని,
భూమి యందు మానవులంతా హల్లెలూయా గీతంతో పూజింతు ప్రభుని. నీ దివ్య రాజ్యం భూమి యందు రావాలి, నీ చిత్తం భూమి యందు జరగాలి. దివి భూమి పాడాలి నీ దివ్య గీతం, భూమి యందు స్వర్గ రాజ్యం రావాలి. అనుదినం దివ్యాహారం ప్రతిరోజు మాకివ్వండి తండ్రి వైన దైవమా, అబ్బా దైవమా, నీవే జీవము ఆశా దీపమా, నీవే అభయము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము పాలు పంచుకున్న ఈ దివ్య బలిలో స్వీకరించిన ప్రసాదము మాకు నూతన జీవం నొసగునట్లు కరుణింపుము. తద్వారా మేము ఈ లోకములో నీ ప్రేమకు సాక్షులుగా జీవించుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. కలములతో వ్రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వర్ణించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నవి. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. ఆరాధింతును 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 ఆరాధింతును. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయెను. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను ఇడువను ఎడబాయెను. కలములతో వ్రాయగలమా,
కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ.